ఆధునిక యుగంలో మనిషికి ఔషధం చాలా అవసరం. ఈ ఊళ్ళో వాళ్ళు మాత్రం వద్దంటున్నారు. ఔషధ కంపెనీల సముదాయాలను దూరం పంపించేయాలని ఉద్యమించేశారు. స్టీల్ వేరు, డ్రగ్స్ వేరు అని ఆ గ్రామాల ప్రజలు అంటున్నారు. అటుగా వచ్చిన హోంమంత్రి అనితను సైతం అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏమిటా డ్రగ్స్ కంపెనీ? అదెక్కడుంది? అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఉన్న ఏపీఐఏసీ పరిధిలో మిట్టల్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు స్థానిక ప్రజలు ఒప్పుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్స్ పార్కును మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ డ్రగ్స్ కంపెనీలను జనం ఎందుకు వద్దంటున్నారు? ఆగ్రహించిన జనం హోంమంత్రి వంగలపూడి అనిత కాన్వాయ్ను సైతం అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఏపీ ప్రభుత్వం బల్క్ డ్రగ్స్ కంపెనీలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. అనకాపల్లి జిల్లా బల్క్ డ్రగ్స్ పార్క్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. ఆ కార్యక్రమం వర్చువల్ గా జరిగింది. ఆ పార్కుతో నక్కపల్లి పరిసర ప్రాంతం ఫార్మా హబ్ గా మారుతుందని, ఫార్మా రంగంలో సుమారు 14,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. 30,000 మందికి ప్రత్యక్షంగా, 40,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. అయితే తొలుత ఆ పార్కును కాకినాడ తోండంగిలో ఏర్పాటు చేయాలని 2022లో భావించారు. తర్వాత 2023 సెప్టెంబర్లో నక్కపల్లికి మార్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం కార్యాచరణ దిశగా అడుగులు వేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చాక మౌలిక వస్తువుల పనులు కూడా జరుగుతున్నాయి. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా నక్కపల్లి మండలంలో కొంత భూమిని ఏపీఐఏసీ ఎప్పుడో సేకరించింది. బల్క్ డ్రగ్స్ పార్కు కోసం 1270 ఎకరాల భూములు అవసరమని గుర్తించారు. అందుకోసం ఆగస్టు 6న నక్కపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. బల్క్ డ్రగ్స్ పార్కును తాము వ్యతిరేకించినా ప్రభుత్వం పట్టించుకోలేదని, అది చాలా దారుణమైన పరిస్థితి అని జనం వాపోయారు. అధికారంలో ఉన్నారో కూటమి ప్రభుత్వం కూడా చాలా దారుణంగా 2013 చట్టం భూసేకరణకి విరుద్ధంగా దాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల అభిప్రాయాలు తెలియకుండా ఎవరైతే ఈ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా ఈ నక్కపల్లి మండల అవతల నుంచి ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ ప్రజాభిప్రాయ సేకరణలో ఏర్పాటు చేసుకొని మాకు అంగీకారం అనే విధంగా తెలిపారు. కానీ ఇది చాలా దౌర్జన్యం. బల్క్ డ్రగ్స్ పార్క్ కోసం నక్కపల్లి మండలంలోని బుచ్చిరాజుపేట, చందనాడ, డిఎల్పురం, రాజేపేట, వేంపాడు గ్రామాల్లో ఇప్పటికే 470 ఎకరాల భూసేకరణ జరిగిపోయింది. అక్కడ ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. సిహెచ్ఎల్ పురం, పెద్ద తీనార్ల, ఉపమాక, చిన్న తీనార్ల, బోయపాడు, దోండవాక, గుర్రురాజుపేట, జానకిపేట గ్రామాల్లో 816 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. బల్క్ డ్రగ్ పార్కుకు గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉంది. అయితే పర్యావరణ అనుమతులు రాకుండానే నిబంధనలకు వ్యతిరేకంగా బల్క్ డ్రగ్ పార్కును ఎలా నిర్మిస్తున్నారని వామపక్షాలు నిలదీస్తున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేలు, 100 రూపాయలు చూసిన తప్ప లక్షల రూపాయలు చూసిన వాళ్ళు ఎవరు లేరు. అది కొద్ది మంది ఉండుంటారో, ఒకళ్ళు ఇద్దరు ఉండుంటారో. అయితే ఈ లక్షల రూపాయలు జబ్బులు వస్తే మేము ఎలా తట్టుకోవాలి? మేము కూడా మినరల్ వాటర్ తాగే స్థాయి మాకు లేదు. అండర్ గ్రౌండ్ వాటర్ తాగుతాం. మీ బల్క్ కంపెనీలు వస్తే అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం పాడైపోతే దాని ద్వారా మేము ఆ వాటర్ తాగడం వల్ల తద్వారా మాకు జబ్బులు వస్తే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఎక్కడ పొమ్మంటున్నారు మమ్మల్ని? ఈ తీర ప్రాంతం మీద ఈ చుట్టుపక్కల 7 నుంచి 8 గ్రామాలు సిద్ధపడి ఉన్నాయి, బ్రతుకుతున్నాయి. అయితే ఈ 7 నుంచి 8 మంది గ్రామాల ప్రజల్లో దాదాపు దగ్గర ఒక 20,000 మంది ఉంటారు. మా ఒక్క గ్రామంలోనే 10,000 మంది జనాభా ఉంటున్నాము. అయితే ఈ 10,000 మందికి ఎట్టా వస్తుంది? పార్కు ఏర్పాటు చేసిన ప్రాంతంలో గ్రామాలను అలాగే ఉంచి గ్రామాల చుట్టూ ఉన్న భూములను తీసుకుంటున్నారు. ఒక రాజేపేట గ్రామంలో సుమారుగా 10,000 మంది వరకు జనాభా ఉంటారు. చుట్టుపక్కల గ్రామాలన్నీ కలిపితే సుమారుగా 20,000 వరకు ఉండవచ్చు. అయితే ఆ గ్రామాలకు R&R ప్యాకేజీ లేదు. పరిహారం, ప్రత్యామ్నాయం కూడా లేని పరిస్థితి ఏర్పడింది. అక్కడ వచ్చే ఉపాధిలో తమకు అవకాశాలు తక్కువగా ఉంటాయని జనం వాపోతున్నారు. మరోవైపు హెటిరో డ్రగ్స్ తోనే ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. బల్క్ డ్రగ్స్ పరిశ్రమలు వస్తే గాలి, భూమి కూడా కలుషితమవుతాయి. ప్రజలు అనారోగ్యాల పాలవుతారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఎలాగంటే మాకు పొల్యూషన్ ఒకటి ఉన్నది, తర్వాత మా మత్స్య సంపద కూడా మెయిన్గా మత్స్య సంపద పోతుందండి. మేము అంటే మత్స్య సంపద మీద జీవన ఆధారంగా బతికే మేము మరి మత్స్య సంపద పోతే మేము ఎలా బ్రతకలేమండి.
ఇప్పుడు అందరూ 2-3 విలేజ్లు తీస్తున్నారని అంటున్నారు. వాళ్ళకి రైతులు కాబట్టి ఎక్కడైనా జీవనోపాధి దొరుకుతుంది. ఈ రోజు కాబట్టి ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళగలరు. మేము వెళ్ళలేము సార్. ఎందుకు వెళ్ళామంటే మా జీవనోపాధి చేపలు మరి పొల్యూషన్ వచ్చేస్తే మీ చేప మాకు దొరకకపోతే మాకు జీవన ఆధారం లేదు అంటే వేరే పని చేసుకోలేము సార్. ఎందుకంటే మా తాతల దగ్గర నుంచి మా నాన్నల దగ్గర నుంచి మా వృత్తి చేపల వేట, మా జీవనాధారం చేపలు, మా బ్రతుకు చేపల వేట, దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. దాని కారణంగానే మాకు ఈ రోజు బల్క్ డ్రగ్ పార్క్ వద్దని అనే నిదానంతో ఉన్నాం సార్. ఇందులో చేప వండుకోతుంటే అమృతనే ఉండేది. ఇప్పుడు ఎన్ని కుళ్ళుకుంపు ఒక కంపెనీకి, మరి ఎన్ని కంపెనీలు వస్తే ఎలా బతకాలి మేము? మాకు రచ్చరాడు ఒక కంపెనీ వస్తే మా ఊరు సత్వదాలుగా పడైపోయింది. మరి అన్ని వస్తే ఎన్ని విధాలుగా పడైపోతుంది. అది మీకు ఇష్టమేనా? కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాలకు 500 మీటర్ల పరిధిలో విషవాయువులను వెదజల్లే పరిశ్రమలు పెట్టకూడదు. ఇప్పుడు మాత్రం బల్క్ డ్రగ్స్ పరిశ్రమలు 30 మీటర్ల దూరం కూడా లేవు. అక్కడే పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సిన అనివార్యత ఏర్పడితే గ్రామాలను తరలించాల్సి ఉంటుంది. R&R ప్యాకేజీ అందించి తమను వేరొక చోటుకు మార్చాలని స్థానిక నేతలు కోరుతున్నారు. ఇప్పటికీ దొండవాక, పెదతీనర్ల, శనితీనర్ల, సిహెచ్ఎల్పురం, జానకిపేట, ఉప్మాక, ఎన్నర్సాపురం, రాయవారి మండలం, గుర్రాజుపేట ఈ గ్రామాల్లో సుమారుగా 816 ఎకరాలు భూములు సేకరించాలి. రైతులెవరు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు కోసం భూములు ఇవ్వమని చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో భూములు సేకరించకుండా ఆగస్టు 6వ తేదీన ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించడం అనేది చట్ట ఉల్లంఘన. అదేవిధంగా పూర్తి స్థాయిలో భూములు సేకరించకుండా ప్రజా అభిప్రాయ సేకరణ జరగకుండా మరి ప్రభుత్వ యొక్క అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో భూములు ఇవ్వలేదు, అనుమతులు రాలేదు. అయినప్పుడు కూడా ఇక్కడ రాజీపేట చుట్టూ నిర్మాణాలు ప్రారంభించారు. డ్రైన్లు వేస్తా ఉన్నారు, రోడ్లు వేస్తా ఉన్నారు, వాటర్ సొంపు కట్టారు, అడ్మిన్ బిల్డింగ్ కట్టారు. ఇది కూడా చట్ట ఉల్లంఘన. ప్రస్తుతం స్థానిక ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వారి సమస్యలు, ఇబ్బందులపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఉక్కు పరిశ్రమకు అభ్యంతరం చెప్పని స్థానిక ప్రజలు బల్క్ డ్రగ్స్ పరిశ్రమలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం చేసుకుంటే సగం సమస్య పరిష్కారమైనట్లే.